హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో H1B వీసా గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. H1B వీసా పైన కొత్త రూల్స్ సెప్టెంబర్ 19, 2025న ఒక ప్రకటన వచ్చింది. ఫీజు $1,00,000 ప్రతి సంవత్సరం కట్టి రెన్యువల్ చేసుకోవాలని, కొత్తగా H1B అప్లై చేసే వాళ్ళు కూడా $1,00,000 కట్టాలని న్యూస్ విడుదలైంది. ఇది చాలా కంపెనీలకు H1B పైన ఉద్యోగాలు చేసేవారిని చాలా ఆందోళనకు, తీవ్రమైన గందరగోళానికి గురి చేసింది. ఈ గందరగోళాన్ని నివారించడానికి US ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ సెప్టెంబర్ 20, 2025న ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త రుసుము యొక్క పరిధి మరియు వర్తింపుపై స్పష్టతనిచ్చారు. లెవిట్ స్పష్టం చేసిన ప్రకారం $1,00,000 రుసుము కేవలం కొత్త H1B అప్లికేషన్స్కు మాత్రమే వర్తిస్తుంది. అది ఒకసారి మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. US వాణిజ్య కార్యదర్శి చేసిన ఒక పొరపాటు ప్రకటన మరియు ఫీజులపై అస్పష్టత కారణంగా టెక్ పరిశ్రమలు మరియు వలసదారుల సమాజంలో తీవ్రమైన అనిశ్చితి మరియు ఆందోళనలు నెలకొన్నాయి. H1B వీసా కార్యక్రమము అమెరికాలోని యజమానులు ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అనుసరిస్తుంది. కొత్త దరఖాస్తుదారులకు ఈ భారీ ఫీజు ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన విధానపరమైన మార్పు. భవిష్యత్తులో అమెరికాకు వలసలు మరియు ప్రతిభావంతుల నియామకాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. H1B కొత్త నిబంధనలు భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతాయంటే, కొత్తగా H1B వీసా కోసం ప్రయత్నం చేసే భారతీయులకు ఇది పెద్ద అడ్డంకి. $1,00,000 అంటే రూపాయలు 85 లక్షల ఫీజు చాలా కంపెనీలు చెల్లించడానికి వెనుకాడతాయి. అంటే భారతదేశం నుండి మొదటిసారి H1B కోసం అప్లై చేసే వారి అవకాశాలు తగ్గుతాయి. ఇప్పటికే H1B వీసాతో అమెరికాలో ఉన్నవారికి కొత్త ఫీజు వర్తించదు. ఎక్స్టెన్షన్స్ చేసుకునేటప్పుడు కూడా అదనపు ఫీజు అవసరం లేదు. సరైన వీసా స్టాంపింగ్ ఉంటే ఇండియా వెళ్ళి తిరిగి రావడంలో సమస్య లేదు. ఇండియా ఐటీ కంపెనీలు ఇన్ఫోసిస్, TCS, విప్రో లాంటి సంస్థలు ఎక్కువ మంది ఉద్యోగులను H1B వీసాతో నింపుతాయి. ఒక్కో ఉద్యోగి పైన $1,00,000 అదనపు ఖర్చు అంటే వీటికి చాలా భారం అవుతుంది. దాంతో అమెరికాలో కొత్త రిక్రూట్మెంటు తగ్గే అవకాశం ఉంది. స్టూడెంట్ F1 నుండి H1Bకి మారి వారు అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు OPT తర్వాత H1Bకి మారాలనుకుంటే వీరు ఇప్పటికే అమెరికాలో ఉన్నందున $1,00,000 ఫీజు నుండి మినహాయింపు పొందవచ్చు. కాబట్టి స్టూడెంట్కి ఈ మార్పు పెద్ద సమస్య కాకపోవచ్చు. కొత్తగా ఇండియా నుండి వెళ్ళే వారికి కష్టాలు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్నవారికి భయం లేదు. భవిష్యత్తులో అమెరికా కంపెనీలు H1B బదులు US సిటిజన్స్ను కొత్త ఉద్యోగాల్లోకి ఎక్కువ నియమించుకోవచ్చు. ఈ రకంగా ట్రంప్ ఉద్దేశం నెరవేరినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you again.